తలలు వంచండి. మన ఆదివారం ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవ తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, జీవాధిపతి అయినటువంటి మా దేవ, నీకే స్తోత్రం. ఆశ్రయ దుర్గమైనటువంటి మా దేవ, మీకే మహిమ. ఉన్నత దుర్గమైనటువంటి మా దేవ, నీకే స్తుతి. అనంత జ్ఞానమైనటువంటి మా దేవ, నీకే స్తోత్రం. అతి సుందరుడైనటువంటి మా దేవ, నీకే మహిమ. అగ్ని జ్వాలలోంటి కన్నులు గలవాడా, నీకే స్తుతి. ఆకాశం ముందు ఆసీనుడైనటువంటి మా దేవ, మీకే ఘనత. మృత్యుంజయుడైనటువంటి మా తండ్రి, మీకే స్తుతి. కృపలకు పాత్రమైనటువంటి మా దేవ, నీకే స్తోత్రం. సమాధానకర్తయగు మా దేవ, నీకే స్తోత్రం. ఆది సంభూతుడైనటువంటి మా దేవ, మీకే ఘనత. రక్షణకర్తమైనటువంటి మా దేవ, నీకే స్తుతి. పాపులమైన మా కొరకు ప్రాణమిచ్చినటువంటి మా ప్రభువా, నీకే స్తోత్రం. జీవము కలిగినటువంటి మా దేవ, నీకే ఘనత. భూమాకాశంలో సూచించినటువంటి మా ప్రభా, నీకే స్తోత్రం. కరుణ సంపన్నుడైనటువంటి మా తండ్రి, మీకే స్తోత్రం. మీకే స్తోత్రం. కీర్తనాడీడు అంటుంది మా ప్రభా, మీకే మహిమ. సత్య స్వరూపమైనటువంటి మా దేవ, నీకే స్తుతి. ఆశ్చర్యకరుడు అయినటువంటి మా దేవ, నీకే స్తోత్రం. అత్యున్నత సింహాసనపై ఆసీనుడైనటువంటి మా దేవ, నీకే స్తోత్రం. ఆకాశమందు ఆసీనుడైనటువంటి మా తండ్రి, మీకే ఘనత. జాలిగల దైవమా, మీకే స్తోత్రం. బలము గల మా దేవ, నీకే స్తోత్రం. ఇజ్రాయేల్ కాపురమైనటువంటి మా దేవ, మీకే ఘనత. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి వాడవాడా, మీకే స్తోత్రం. అల్ఫయు ఒమేగా నేనే అని సెలవిచ్చినటువంటి మా ప్రభా, నీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలటి మా తండ్రి, నాయన ఇదిగో తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను తండ్రి, ఈ లోకములో నాయన ఇదిగో నాయన సచ్చిన వారమై పడి ఉండగా తండ్రి, ఇదిగో నాయన మీ ప్రియ కుమారుని భూమి మీద పంపించి తండ్రి, మేము అనుభవించవలసిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారుల నుంచి మమ్మల్ని విడుదల చేసి తండ్రి, మీ యొక్క రాజ్య నివాసులుగా చేసి తండ్రి, నాయన ఆత్మ సంబంధమైన ఒక నూతన జన్మను మీరు దయచేసి తండ్రి, మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించారు నాయన. అనుకు ఏ విధముగా నాయన మీతో పాటు నడిచే భాగ్యాన్ని మీరు ఇచ్చారో అట్టి రీతిగా తండ్రి, మాకు కూడా తండ్రి మీతో నడిచే భాగ్యం మీరు అనుగ్రహించారయ్యా. అందును బట్టి తండ్రి, ఉదయకాల సమయంలో తండ్రి మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. పరిశుద్ధుడ, ప్రేమ గలటి మా తండ్రి, నాయన ఇదిగో తండ్రి, నాయన సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డలమైన మేము అందరము కూడా మా తల్లి గర్భాన పడినది మొదలుకొని నాయన ఇప్పటి వరకు మాట వల్ల, నాలుక వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వలన అనేక విషయాల్లో పాపం చేసి ఉన్నాం తండ్రి. మా పాపాలన్నీ కూడా తండ్రి ఇక నైనా మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా నాయన, ఇక నైనా మా పాపములన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం నాయన. ఇదిగో తండ్రి ఏషియా 44:22 మీరు సెలవిచ్చిన రీతిగా మంచు విడిపోయినట్లుగా నేను నీ అతిక్రమలను, మబ్బు తొలినట్లుగా నీ పాపములు తుడిచివేసి ఉన్నారని మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి, మా పాపములన్నీ మన్నించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. ఇక నాయన మేము పవిత్రుడు అన్నట్లు ఇస్సోపుతో మా పాపలను పరిహరించమని అడుగుచున్నాం తండ్రి. హిమము కంటే తెల్లగా ఉండినట్లు మమ్మల్ని కడిగి పవిత్రపరచండి నాయన. మా దోషములన్నిటికీ తుడిచివేయండి నాయన. మా పాపములకు విముఖుడు కమ్మని అడుగుచున్నాము తండ్రి. దేవా, మా యందు శుద్ధ హృదయము దయచేయమయ్యా. అయ్యా, మీ చిత్తానుసారంగా బ్రతునట్లు ఒక సహాయం చేయండి నాయన. ఇంకా నాయన మీ ప్రియ కుమారుని స్వారూప్యంలోనికి మమ్మల్ని అందరినీ మార్చమని అడుగుచున్నాం తండ్రి. ఇక నాయన నీ వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్య ప్రకారం మేము బతునట్లు తండ్రి, మా మనస్సులను బహు జాగ్రత్తగా కాపాడుకోవడానికి మీ ఆత్మ సహాయం అందిస్తున్నాం పరమ తండ్రి. నాయన తండ్రి, మా హృదయంలో తండ్రి, నాయన మా హృదయము తండ్రి మాయలో చిక్కుని పోకుండానట్లు నాయన మీ సహాయాన్ని అందిస్తున్నాను నాయన. కృప చూపించండి నాయన. ఇక నేను ప్రార్థనతో ఏకీపిస్తున్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి, ప్రతి కుటుంబాన్ని కూడా మీ దయారెక్కల చాటున భద్రపరచండి నాయన. ఇదిగో తండ్రి, ఇంద్రియం నిగ్రహాలు కలిగి ఉండినట్లు నాయన మేమందరము సిద్ధపడగలిగి ఉండినట్లు సహాయం చేయండి ఆయన. ఇక నేను ఇంద్రియ నిగ్రహాల కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాను నాయన. మీ కృపా కాపుదలు అనుగ్రహించండి తండ్రి. మా నాలుకతో కానీ ఏ విధమైన పాపము చేయకుండానట్లు నాయన మా నాలుకను అదుపు చేసుకోవడానికి సహాయం చేయండి తండ్రి. నాయన మా కన్నులు అటు ఇటు తిరగకుండా తండ్రి సూటిగా మీ వైపే చూచినట్లు నాయన సహాయం చేయండి నాయన. మా అంతరేంద్రాలను, మా హృదయాలను పరీక్షించే దేవుడు నీవే కదా తండ్రి. నాయన మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. తండ్రి, మీ సన్నిధిలో నీతియు యథార్థమైన భక్తి గలవారమే తండ్రి. మీ ప్రియ కుమారుడు పోలికగా మేము సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవడానికి మాకు సహాయం చేయండి నాయన. కోపపడు కానీ పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు ఈ కోపం నిలిచి ఉండకూడదని మీరు సెలవిస్తున్నారు కదా. నిజమే తండ్రి. నాయన కోపపడే కదా తండ్రి. నాయన హైగో నాయన హేబేరును నాయన కయ్యేను చంపాడు కదా. కయ్యేను మార్గం మీరు నడవకండి అని సెలవిస్తున్నారు కదా తండ్రి. నిజమే తండ్రి. వారి దుష్టుని సంబంధాన్ని సెలవిస్తున్నారు కదా నాయన. యోధా పత్రికలోనైతే నాయన హైగో నాయన వారి దొంగ మెట్టలుగాను, నిర్జీల మేఘాలుగాను
ఉన్నారు, అటువారు మీతో పాటు సుఖభోజనం చేస్తారు అని చెబుతూ తండ్రి కయ్యన మార్గాన్ని గురించి మీరు యోధా పత్రికలో సెలవిచ్చారు నాయన. అటువంటి వారిగా మేము ఉండకుండానట్లు నాయన హేబేలు వలె తండ్రి నాయన మేము మీ సన్నిధిలో నాయన పరిశుద్ధమైన అర్పణాలు తీసుకుని వచ్చి తండ్రి మీ సన్నిధిలో మిమ్మల్ని పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ మిమ్మల్ని ఆరాధించుటకు మిమ్మల్ని గణపరచుటకు తండ్రి మీ కృపా కాపుదలు మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా మీ సన్నిధిలో నాయన ఇగో నేను మమ్మల్ని అందరినీ జ్ఞాపం చేసుకుని ఆయన ఇగో నా ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన విజ్ఞాపన చేయొచ్చు పూర్ణమైన పట్టుదలతో మేమందరూ ప్రార్థన చేయనట్లయినా మాకందరికీ ప్రార్థనా శక్తిని దయచండి. ఆ దానియేలు వలె యాకోబు వలె తండ్రి మేమందరము పట్టుదల కలిగి ప్రార్థించినట్లనైనా మాకందరికీ ప్రార్థనా శక్తిని దయచేయండి అయినా. దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గంలో నిలవక అపహాసులు కూర్చుండ చోట కూర్చుండక ఏవో ధర్మశాస్త్రంతో ధ్యానించేవాడు ధన్యుడని సెలవిస్తున్నావు కదా తండ్రి. అట్టి రీతిగా మేము ఉండినట్లు సహాయం చేయండి అయినా. అట్టి రీతిగా ఉన్నటువంటి వారు నాయన కాలవలే నాటబడిన చెట్టు వలె ఉండినని సెలవిస్తున్నావు కదా. అట్టి కృపనైనా ఇక నేను ప్రార్థనతో ఏకీవిస్తున్నటువంటి ప్రతి బిడ్డకి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి అనుగ్రహించండి నాయన. ఇక నేను సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని అయినా కుటుంబాలలో తండ్రి అందరము తండ్రి శాంతి సమాధానముగా ఉండినట్లు తండ్రి మా కుటుంబాలలో ఐక్యత దయచేయండి అయినా. సంఘాలలో ఐక్యత దయచేయండి తండ్రి. మేమందరముతో కూడా తండ్రి మీ సన్నిధిలో నాయన ఆదివారము ఈ ఉదయకాల సమయంలో తండ్రి మిమ్మల్ని స్తుతించుటకు మిమ్మల్ని గణపరచుటకు మిమ్మల్ని మహింపరచుటకు తండ్రి నాయన మీ ఆత్మశక్తిని మా జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నాయన. ఇదిగో తండ్రి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మమ్మల్ని నడిపించండి అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి భార్య రక్షణలోనికి వస్తే భర్త రక్షణలోనికి రాలేనటువంటి కుటుంబాలు నాయన, భర్త రక్షణలోనికి వస్తే భార్య రాలేటువంటి కుటుంబాలు నాయన, ఇగో ఎన్నో కుటుంబాలలో నాయన ఒకరి రక్షణలోకి వస్తే ఒకరి రక్షణలోకి రాలేక అనేక మంది నాయన కుటుంబాల కొరకు ఎందరో ప్రార్థన చేస్తున్నారు నాయన. అటువంటి కుటుంబ ప్రార్థనల కొరకు తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్న కుటుంబంలో అందరూ మారు మనసు పొంది తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు మిమ్మల్ని స్తుతించుటకు మిమ్మల్ని కనపరచుటకు శక్తిని సామర్థ్యాన్ని ఇవ్వండి నాయన. మరి ముఖ్యంగా తండ్రి మీతో పాటు నడిచే భాగ్యం మాకు ఇవ్వండి నాయన. ఇక శోధనలోను వేదనలోను బాధల్లోనూ ఇరుకులోనూ ఉన్నటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపం చేసుకున్న ఆయన ఈ ఆదివారం ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్న ఆయన అటువంటి బిడ్డలందరినీ విడిపించండి అయ్యా. అయ్యా సువార్త ప్రకటన చేస్తున్నటువంటి బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్న ఆయన ఇక నైనా ఎందరో చిన్న సేవకులు నాయన గ్రామాలలోనూ పల్లెల్లోనూ నాయన సేవ చేసుకున్నటువంటి బిడ్డలని అందరి సేవ చేస్తున్నటువంటి బిడ్డల్ని సేవకుల కుటుంబాలని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుంటుంది తండ్రి. నాయన మీ దైరకల చాటును వారిని భద్రపరచండి నాయన. ఇదిగో తండ్రి మేము అందరము సువార్త ప్రకటన చేయడానికి కావలసినటువంటి ఆత్మల రక్షణ కొరకు తండ్రి సువార్త ప్రకటించుటకు తండ్రి మాలో ఆత్మల భారమును పెట్టండి నాయన. ఇదిగో నాయన ప్రతి ఒక్కరము తండ్రి మీ సన్నిధిలో నాయన మేమందరము కూడా ఆత్మ భారము కలిగి తండ్రి సువార్త ప్రకటన చేయడానికి కావలసినటువంటి మంచి మనసును బుద్ధిని వివేకాన్ని సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి అనుగ్రహించండి నాయన. నాయన ఇదిగో తండ్రి మేమందరము ప్రేమ కలిగి తండ్రి మీ సన్నిధులు నాయన శాంతి కలిగి నాయన క్షమించే గుణం మాకు అందరికీ దయచేయండి నాయన. రక్షణ దయచేయండి తండ్రి. మీ సన్నిధిలో నిందారైతులుగా పరిశుద్ధులుగాను బ్రతుకున్నట్లు నాయన మాకందరికీ జ్ఞాన హృదయము దయచేయండి నాయన. అయ్యా 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 తండ్రి మీ సన్నిధిలో నాయన మేమందరము కూడా తండ్రి ఇదిగో నేను సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోకుండా ఉన్నట్లు నాయన అందరికీ ఆత్మశక్తిని జ్ఞానాన్ని ఇవ్వండి నాయన. మీ మార్గంలో నడుచుటకు మాకు నేర్పించండి తండ్రి. మీ సన్నిధిలో పరిశుద్ధులు కానీ నిర్దోషులు కానీ బ్రతున్నట్లు సహాయం చేయండి నాయన. శోధన జయించడానికి కావాల్సిన మాకు శక్తిని ఇవ్వండి తండ్రి. లేఖనం ధ్యానించటం మాకు నేర్పండి నాయన. ఇగో నేను శరీరాశల్లో నుండి మా ప్రాణాలు విడిపించండి తండ్రి. నేత్రాశల్లో నుండి మమ్మల్ని విడిపించండి నాయన. ఇదిమే తండ్రి నాశనకరమైన తెగులు రాకుండా మీ దేరకల చట్టం భద్రపరచండి తండ్రి. నాయన ఇదిగో తండ్రి పరిశుద్ధుడా ఇదిగో నైనా మొబైల్ ఎక్కువగా చూసి నాయన సాతానుడు కలిగించే నేత్రాశలో పడిపోకుండా మాకు సహాయం చేయండి నాయన. ఇదిగో నాయన ఇప్పటికే నేత్రాశలోను సాతాను వరలో చిక్కుని పోయినటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ విడిపించండి నాయన. నాయన మీ దయారెక్కల చాటును భద్రపరచండి నాయన. మీ కృపా కాపుదలను అనుగ్రహించండి నాయన. మీ ఆత్మ సహాయం మాకు దయచేయండి నాయన. మీరు రెక్కల చాటును భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా బీదలను చిన్నపిల్లలను వృద్ధులను అనాథలను కూడు లేక బాధపడుతున్నటువంటి బిడ్డలందరినీ
అందరినీ మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్న ఆయన మీ కృపా కాపుదలు అనుగ్రహించండి ఆయన. విద్యార్థినిలను అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్న ఆయన మీరు రెక్కల చాటున భద్రపరచండి తండ్రి. మరి ముఖ్యంగా పిల్లలు లేని దంపతులు కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్న ఆయన పిల్లల వారికి బహుమానం అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. నాయన ఈరోజు పుట్టినరోజు పెళ్లిరోజు జరుపుకున్న బిడ్డలను కూడా మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. నాయన విధవరాండ్ర కొరకు మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాను ఆయన. కృప చూపించండి ఆయన. ఆగనైనా మీ సన్నిధిలో వారికి వారి పక్షాన వాద్యమని న్యాయం జరిగించమని అడుగుతున్నాం తండ్రి. మా దేశంలో ఉన్న ప్రతి ప్రజని కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన మా దేశంలో ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం అనుగ్రహించండి ఆయన. ఇక నేను తెలుగు రాష్ట్రాలు అయినటువంటి 2 రాష్ట్రాల్లోనైనా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ప్రజని జ్ఞాపకం చేసుకుని ఆయన నాయన మీ కృపా కాపుదలు అనుగ్రహించండి తండ్రి. మీ దయ రెక్కల చాటును భద్రపరచండి ఆయన. ఇక నేను ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం అనుగ్రహించండి ఆయన. ఇక నేను సృష్టికి దేవుడు కాదని సృష్టికర్త దేవుడు అని వారు గుర్తెరిగినట్లనైనా వారి మనోనేత్రాలు వెలిగించండి నాయన. అయ్యా తండ్రి. మరి ముఖ్యంగా డాక్టర్ని, ఎయిర్ ఫోర్స్ని, పోలీస్ శాఖల్లో ఉన్నటువంటి వారిని కానీ, సెక్యూరిటీలో ఉన్నటువంటి వారిని కానీ, ఉద్యోగస్తులే కానీ, సామాన్య ప్రజలు కానీ, అధికారులే కానీ ప్రతి ఒక్కరికి రక్షణ దయచండి. దేశంలో ప్రజలందరి క్షేమం కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాను ఆయన. మీరు రెక్కల చాటును భద్రపరచండి ఆయన. మీ కృపా కాపుదలను అనుగ్రహించండి తండ్రి. మరి ముఖ్యంగా ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీ దయ రెక్కల చాటును భద్రపరచమని తండ్రి మీ కృపా కాపుదలను అనుగ్రహించి నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఇక తండ్రి ఈ ప్రార్థన ఆయన, ఈ సమస్త ప్రార్థన ఆయన మీ ప్రియ కుమారుడు, మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్ రక్షకుడు, అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన సమర్పించిన ఆయన అవి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. నిజమే తండ్రి. నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన అధికార గల నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించ పొంది ఉన్నామని నమ్ముచు